ఈరోజైతే వెన్స్‌డే అండి. వెన్స్‌డే నుంచయితే ఓమాడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 మిల్లీ డే. ఇంకా ఈ మంత్ వచ్చేసి ఒక 5 డేస్ ఉంది. నెక్స్ట్ మంత్ 31 డేస్ కాబట్టి 31 డేస్‌లో ఒక రోజు అంటే క్రిస్మస్ రోజైతే ఖచ్చితంగా ఆ రోజైతే ఫాస్టింగ్ అయితే ఉండను. 24థ్ అలా అయితే ఉంటాను. 1 మీలే తీసుకుంటాను. ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో అంటే 2025లోనే నా వెయిట్ 60 వరకు వచ్చేటట్టుకైతే చూసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే ఇప్పటి నుంచయితే స్టార్ట్ అయితే చేశాను. నా వెయిట్ ఎంతుంది, ఏంటి అవన్నీ కూడా మీకైతే చెప్తాను. మా ఇదైతే ఇప్పుడు నేను చూయించాను గదా! ఇదైతే నా మీల్ ప్లేటు. మళ్ళొకసారి అయితే చూపిస్తాను ఏమేమి పెట్టుకున్నాను, ఏంటి అనేది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదైతే తెలీదు. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈరోజు నేను వెన్స్‌డే నుంచి స్టార్ట్ చేశాను కదా! మాక్సిమం రేపు గురువారం అయితే ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ రోజు నుంచి ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మొత్తం ప్రాపర్‌గా సెట్ చేసుకున్న తర్వాత మేము కూడా జాయిన్ అవుతాం సిస్టర్. ఇక 2025లో ఒక 5 కేజెస్, ఒక 3 కేజెస్, ఒక 4 కేజెస్ వరకు లాస్ అవుదాం అనుకుంటున్నారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్రెజెంట్ ఉన్న వెయిట్ కామెంట్ చేయండి. ఎంత తగ్గాలి అనుకుంటున్నాం ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను 2026లోకి ఎంటర్ అయ్యేపాటికి 60 అలా అయితే ఉందాం అనుకుంటున్నాను. ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు కూడా తెలీదు. నేను కూడా మీ అందరికీ జెన్యూన్‌గా నా రిజల్ట్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. సో, ఇంక ఇదండి వ్లాగ్ అయితే. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటది చూడండి. ఇంకా ఇక్కడొచ్చేసి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్ సెక్షన్ అయితే ఇవన్నీ తీసేసుకున్నాను. అంటే నేను మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ అవేం తీసుకోలేదు. ఓమాడ్ అంటే 1 మీల్ ఏ డే. ఒక గంటలోనే నేనైతే ఒక 1 ½ అవర్ అయితే పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ కదా ఒక 5 డేస్ 1 ½ అవర్ అలా పెట్టేసుకొని తర్వాత అయితే మిగతాది అంటే ఇంకా 1 అవర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ బ్రేక్‌లోనే నేనైతే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. ఇప్పుడే నా ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ అయితే ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేస్తారు. తర్వాత అయితే రైస్ తీసుకుంటాను. ఇంకా 1 అవర్ ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడైతే మిగతా ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను. తాగితే మాత్రం ఒక చిన్న టీ కప్పు టీ కూడా తాగుతాను. సో, ఇంకిది. ఒక చిన్న యాపిల్ ముక్క, ఒక సపోటా, ఒక 2 ఇవే తిన్నాను. ఇంకా మిగతా ఇవేమి తినలేదు. అసలు ఈ గోలంతా ఏంటి అని అయితే అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇంకా మనకి 2025 ఎండింగ్‌లోకి వచ్చాం కదా! 35 డేస్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. నాతో పాటు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. హాయ్ అండి. ఈ ఛానల్‌ని అయితే మీరు గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మన వెయిట్ లాస్‌కి సంబంధించిన ముచ్చట్లయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా వెయిట్ లాస్‌లో డే 1 నేను అంత సడెన్‌గా డే 1 నుంచి తీసుకోవడం అంటే డే 1 స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే బిఫోర్ 1 మంత్ నుంచయితే నేను ఇంకా నైట్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేశాను ఫుడ్ అనేది. ఇంకా ఎప్పుడన్నా ఒకరోజు తప్పదు అన్నప్పుడు మాత్రమే తీసుకున్నాను. అంటే ఏదన్నా మెడిసిన్స్ గానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ, ఇంకా తప్పదు తీసుకోవాలి, తినాలి అన్నప్పుడు మాత్రం అయితే తిన్నాను. మాక్సిమం డేస్ అయితే నైట్ డేస్ అయితే ఫుడ్ అయితే అవాయిడ్ చేశాను. ఇంకా ఆ నమ్మకంతోనే ఉండగలుగుతాను, ఓమాడ్ చేయగలుగుతాను అని ఇంకా నాకు నేను చెప్పుకొని ఇంకా ఓమాడ్ డైట్‌ని అయితే స్టార్ట్ చేశాను. ఇది మీ అందరిలో అనౌన్స్ చేశాను అంటే ఖచ్చితంగా నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి నేనైతే జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. అంటే ట్రై చేస్తాను మాక్సిమం నేను ఏమేమి తింటున్నాను, ఏ టైంకి తింటున్నాను, ఎలా తింటున్నాను అనేవి అన్ని విషయాలు కూడా మీకు ముందు ముందు వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మేము ఇంత వెయిట్ ఉన్నాము, ఇంత వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నాము అనేదైతే కామెంట్ చేయండి. ఇంకా మనకున్న టార్గెట్ అయితే 35 డేసే. 35 డేస్‌ని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత బావుంటది. ఎందుకంటే న్యూ ఇయర్ కల్లా ఇప్పుడు ఒక డ్రెస్ పెట్టుకోండి. న్యూ ఇయర్ కల్లా నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే ఈ పని చేయాలి, ఇంత వెయిట్ లూజ్ అవ్వాలి, లేదంటే ఇక్కడ చేతుల దగ్గర ఫ్యాట్ తగ్గించుకోవాలి. ఇలా ఉంటాయి కదా కొన్ని రెజల్యూషన్స్ అనేవి. న్యూ ఇయర్‌కి పెట్టుకోకుండా ఇయర్ ఎండింగ్‌కి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా అవును ఇంకా ఈ ఇయర్ అయిపోతుంది. ఎంతో కొంత 2025లో మనం మన లైఫ్‌ని చేంజ్ చేసుకోగలుగుతాము అనే థాట్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనల్ని మనమైతే చేంజ్ చేసుకోగలుగుతాము. అంటే ఉన్నట్టుండి మిమ్మల్ని స్టార్ట్ చేయమనడం కాదు కానీ మీరు ఇప్పుడు ఒక 1 వీక్ నైట్
అవాయిడ్ చేసేయండి ఫుడ్. అంటే 5 తర్వాత ఏం తీసుకోకుండా ఉండండి. అంటే మార్నింగ్ 6:30కి అలా తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొక 1 వీక్ వచ్చేపాటికి 4 నుంచి ఫుడ్ ఆపేసేయండి. తర్వాత 7కి, 8కి అలా అంటే ఎర్లీ మార్నింగ్ 7కి, 8కి అలా తినడానికి ట్రై చేయండి. అంటే ఒక్కొక్క అవరు డే టైమ్‌లో వెనక్కి జరుపుకుంటూ మా మార్నింగ్ టైమ్‌లో ముందుకు జరుపుకుంటూ అలా అయితే డైటింగ్‌నయితే స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. ఎంతో కొంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇంకా నేను చెప్పాను అని జెప్పేసి నువ్వు బిఫోర్ నుంచే ఉన్నావు గాబట్టి చేయగలుగుతున్నావు, మేము చేయలేము అనైతే అనుకోవద్దు. ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయండి. 2026కి వచ్చేపాటికి ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వుకుంటూ ఎంతో కొంత 16:8 వరకైనా రాగలుగుతాం గదా! 16:8 అయితే బెస్ట్ అనైతే చెప్పొచ్చు. ఆహ్, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఏంటంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండేసి 8 అవర్స్‌లో తినాలి. అంటే 8 అవర్స్‌లోనే మనం తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు, స్నాకు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ 8 అవర్స్‌లోనే తీసేసుకోవాలి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే పిల్లల్ని 7:30కి స్కూలుకి పంపిస్తాను గదా! 7:30 వరకు అసలు ఏం కుదరదు. తినాలన్నా, తీసుకోవాలన్నా అసలు అది ఇంపాసిబుల్ పని. అయితే ఎవరమైనా అంతేలెండి. మదర్స్ ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని పంపించే హడావిడిలో మనకి ఇంకా ఫుడ్డు తీసుకోవాలి, తినాలి అన్న ఇంటెన్షన్ అయితే ఏముండదు. కాబట్టి 8 వరకు మాక్సిమం 9 వరకైతే నెట్టుకు రావచ్చు. ఇంకా బిఫోర్ డేనే కొంచెం మనం ఫుడ్ కంట్రోల్ చేసుకొని అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకు ఆకలేయదు. ఇంకా మీకు కాఫీ అలవాట్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే నాకు మెయిన్‌గా బాగా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైనా బాగా ఆకలేసింది బాబోయ్! ఇంకా ఈ క్రేవింగ్ నేను తట్టుకోలేను, ఈ ఆకలి నేను తట్టుకోలేను అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా నేను బ్లాక్ కాఫీ అయితే తీసుకునేదాన్ని. బ్లాక్ కాఫీ తీసుకొని తాగిన తర్వాత కొంచెం సేపటికైతే నా ఆకలి మొత్తం గాన్ అయిపోయేది. ఇంకా అసలు ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇంక బాగా ఆకలి అంటే మాత్రం ఇంకా ఏదైనా ఫ్రూట్ కానీ, లేదు నాకు మెయిన్‌గా షుగర్ డౌన్ ఉంది. బీపీ డౌన్ ఉంది. అప్పుడు మాత్రం కొంచెం టీ గానీ, అంటే కొంచెం బెల్లం వేసిన టీ గానీ, బెల్లం వేసిన కాఫీ గానీ అలాంటివి తీసుకొని ఆహ్, ఆహ్, ఫాస్టింగ్ పీరియడ్‌నయితే నెట్టుకొచ్చేదాన్ని. ఇంక ఈటింగ్ పీరియడ్‌లో టీ అయ్యయితే అవాయిడ్ చేసేసి తీసుకోవాల్సిన ఫుడ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా హెల్తీగా తీసుకోవడానికైతే ట్రై చేసేదాన్ని. సో, ఇంకా ఇదైతే జరుగుతూ ఉందండి. ఇంకా అవి అన్నిటిలో కూడా నా వెయిట్ నేను ఎక్కడ, ఏంటి, ఎలా చూయించాలి అనుకునేది గూడా మీకైతే చూపిస్తాను. లాస్ట్‌లో అయినా సరే చూపిస్తాను. ముందుగానే చూయించాననుకోండి మీకు కూడా నేను ఏం చేస్తే తగ్గాను, ఏంటి అని ఐడియా ఉంటది గదా! నేనైతే బట్టలు వాషింగ్ గానీ, ఇవన్నీ కూడా చేత్తోనే చేసుకుంటాను. నాకు ఎలాంటి మిషన్స్ లేవు. మాక్సిమం పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అలాంటివేమి ఉండవు గదా! బట్టలు ఉతికేటప్పుడు మనకు ఎంతో కొంత క్యాలరీ అయితే ఖర్చవుతూ ఉంటది. ఆహ్, క్యాలరీ ఖర్చవ్వడం అంటే మనం ఎంతో కొంత పని చేస్తూ ఉంటాం గదా! అంటే ఇన్ని రోజులు నువ్వు చేయలేదా రత్న అంటే చేశానండి. కాకపోతే కొన్ని బాడీ టైప్స్ ఎలా ఉంటాయంటే గాలి పీల్చినా గూడా లావైపోతాం గదా! అలా ఉంటది. దానికి రీజన్ కూడా ఏంటి అనేదైతే నేను ఈ మధ్య తెలుసుకొని ఆ టిప్స్ కూడా ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన మెయిన్ టిప్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజైతే డే టైమ్‌లో నేను ఏ వర్కు చేయలేదు. అంటే మండే, ట్యూస్‌డే 2 రోజులు నేను ఆహ్, ఊరెళ్ళొచ్చేపాటికి బాగా అలసిపోయాను. ఇంక ఏ పని చేయలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే నేను ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే వస్తున్నాను. ఇంకా మీరు వ్లాగ్‌లో అన్నీ చూస్తా ఉన్నారు కదా! నేను ఇంకా ప్రత్యేకంగా దాని గురించి అయితే ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇంకా ఊరెళ్ళొచ్చేసిన తర్వాత అయితే ఇంకా పిల్లల సాక్సు, షూలు అయన్నీ ఉంటాయి గదా! ఇంకా అవి కూడా క్లీన్ చేస్తా ఉన్నాను. అంటే మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ కల్లా వచ్చేసాను. కాకపోతే మళ్ళీ వెంటనే 3 డేస్ ప్రయాణాలు అయ్యేపాటికి నాకైతే కుదరలేదు. ఇంక అందుకని జెప్పేసి ఆ రోజు పిల్లల్ని స్కూలుకి పంపించేసేసి టిఫిన్ అవేం గూడా తీసుకోకుండా ఇంక అలాగే పడుకొని పోయాను. 12:30కి అలా అయితే లేచాను. ఇంక లేచిన తర్వాతయితే నా వెయిట్ అయితే చెక్ జేసేసుకొని మీరు బిఫోర్ వీడియోలో అయితే 67.90 ఉంది గదా! 67.45 అయితే వచ్చింది. అంటే నేను ఆ వ్లాగ్‌ని సండే రోజు సండే 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 రోజు ఇంకా ఫైనల్లీ సండే హెడ్ బాత్ కాదండి. కూడా అంతకు ముందల చేసేసాను. ఇప్పుడైతే ఫ్రైడేనో వంట ఏమో స్టార్ట్ షూట్ జేయాలి. బ్రింజాల్ కర్రీ చేసినట్టున్నాను. అయితే చేద్దాం తర్వాత అనుకుంటున్నాను. సండే ఒక వ్లాగ్ నిన్న పెట్టాను. చెల్లి ఇంక దగ్గర తర్వాత నుంచి అయితే అయితే ఇది తీసుకొచ్చాను ఈ ఇప్పుడు వంకాయలు. ఇంకా చేశాను. ఈ అంటే ఒక వంకాయ 3, కర్రీ 4 డేస్‌కి చేసుకుంటూ ఇలా ఒక నేను షార్ట్ ఎక్కడ ఏ వీడియో ఫుడ్ కూడా తగ్గించలేదు. ఇంకా షార్ట్ వీడియో తీయాలి. సరే తీసుకునేది కూడా ఇంకా ఏం లైవ్ గూడా తగ్గించలేదు. చెయ్యాలి. డైలీ కాకపోతే ఇంకా 6:30కి అయితే లైవ్‌కి అయితే వస్తున్నాను. ఇంకా లైవ్‌కి రావడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాచ్ టైమ్ అయితే యాడ్ అవుతుంది. మనకి ఇంకా టైం చాలా అంటే చాలా అయిపోతుంది. మన టైం అయితే అయిపోతుంది.
ఉంది. నేను ఛానల్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసేలా కానీ ఇంకా దానికి ప్రాసెస్ అయితే చేయట్లేదు. సో అందుకని లైవ్ అయితే చేస్తున్నాను. ఇంకా లైవ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను. ఇంకా లైవ్ కూడా కంప్లీట్ చేసేసాను. కర్రీ చేశాను, రైస్ కూడా వండేసాను. ఇంకా పిల్లలకి స్నానాలు అవి కూడా చేయించేసి ఇంకా పిల్లలకైతే భోజనం ఎప్పుడు ఎలా తీసుకుంటున్నానో అలాగే తీసుకున్నాను. కాకపోతే ఇంకా నైట్స్ అవాయిడ్ చేశానని చెప్పాను కదా, దానివల్ల అయితే ఆ 1/2 kg అయితే తగ్గిపోయింది. ఇంకా తర్వాత నైట్ డిన్నర్కి రైస్, కర్రీ ఇవన్నీ కూడా కుక్ చేసేసి అత్తయ్య వాళ్ళకి ఇవ్వాల్సినవి అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను. మా హస్బెండ్కి పిల్లలకి కూడా పెట్టేసేసి ఇంత రొటీన్ అయితే జరుగుతుంది. ఈ రొటీన్లోనే నేను వీడియో షూట్ చేసుకోవడం, వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా ఉంటే పెట్టేసుకోవడం, పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం, వర్క్, యూట్యూబ్ వర్క్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా వీటితో పాటు ఇవన్నీ నేను ముందు చేయాలి అంటే నా హెల్త్ నా చేతిలో ఉండాలి కాబట్టి ఇంక ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకైతే సాంబార్ ఉంటే మధ్యాహ్నం చూయించారు కదా నేను తీసుకునే ఫుడ్లో, ఆ సాంబార్ కూడా కొంచెం మిగిలింది. ఇంకా పిల్లలకి సాంబార్తో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా కొంచెం సేపు స్క్రీన్ టైం అయితే ఇస్తూ ఉన్నాను. సో ఇదండి నా వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వెయిట్ లాస్ జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక్క కన్ను అయితే వేయండి. ఇంకా మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ప్రాపర్గా అలానే కాకపోయినా నేనైతే బయట నుంచి ఏమి తెప్పించుకోవట్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటూ ఒక్కసారి తిన్నా కూడా కడుపు నిండుగా తిని డైటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే ఒక 10 మినిట్స్ అలా అయితే ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాను. అంటే జస్ట్ వార్మప్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే